చిల్కూరు ఆలయ ప్రధాన అర్చకులు మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు అర్చకుడు సౌందర్యరాజన్. పరిస్థితి విషమించడంతో నిన్న అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారంటూ తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. ఒక రిజిస్ట్రార్గా సౌందర్యరాజన్ సేవలను అందించారు. 1998లో ఇటు చిలుకూరు గుడిలో హుండీని తీసేసి ఆలయ అభివృద్ధికి సౌందర్యరాజన్ విశేష కృషి చేశారు. ఇటు సౌందర్యరాజన్ మృతిపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏపీ మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, అనారోగ్య కారణాల సమస్యతోనే తను మృతి చెందారా? ఇటు ఎవరెవరు దీనిపైన స్పందించారు? ఎస్ కళ్యాణ్, చిలుకూరు బాలాజీ టెంపుల్ అనగానే మనందరికి కూడా ఒకటే గుర్తొస్తుంటుంది, అక్కడ హుండీ ఉండదు. నిజానికి ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ హుండీలు కావచ్చు, మిగతా ఏదైనా డొనేషన్ కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఒక్క చిలుకూరు బాలాజీ ఆలయం లోపలి మాత్రమే మనం ఈ వింతను చూస్తూ ఉంటాం. ఈ ఆలయంలో ఎక్కడ కూడా ఒక హుండీ కూడా కనిపించదు. అయినా కూడా టెంపుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్జయంగా అన్ని పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి కూడా కారణంగా చెప్పుకుంటే సౌందర్యరాజన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ గుళ్ళపై పోరాడుతూ వచ్చాడు. ఇక్కడ గుళ్ళకు అన్యాయం జరిగినా, ఎక్కడ అవకతవకలు జరిగినా, ఎక్కడ దుష్ప్రచారాలు జరిగినా వాటిపై గలం ఎత్తి పోరాడారు ఈయన. సో ఈయన కొంతకాలంగా అనారోగ్య బారిన పడుతూ నిన్న శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడచడం జరిగింది. గుళ్ళపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని వ్యతిరేకించుతూ ఈయన గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్టర్ గా కూడా ఈయన ఎన్నో సేవలు అందించడం జరిగింది. వాయిస్ ఆఫ్ టెంపుల్స్ ప్రతిభాష పత్రిక సంపాదక బాధ్యతలు కూడా ఈయన స్వీకరించడం జరిగింది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అండ్ అలాగే సీఎం చంద్రబాబు కూడా ఈయన కొంచెం స్పందించడం జరిగింది. ఆలయాల స్వతంత్రతను కాపాడేందుకు కృషి చేశారంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. నేడు చిలుకూరులో ఆయన అంత్యక్రియలు అయితే ముగియడం జరిగింది. అక్కడే ఉన్న గోశాలలో ఆయన తుది శ్వాస విడిచిన వెంటనే అక్కడే గోశాలలో ఆయన అంత్యక్రియలన్నీ కూడా చేయడం జరిగింది. ఆలయాల స్వయం ప్రతిపత్తి అని అలాగే హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం నిరాటకంగా కృషి చేసిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఎంపీ సౌందర్యరాజన్ ఆయన 90 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన ఆయన శుక్రవారం శుద్ధి శ్వాస విడిచడం జరిగింది. సౌందర్యరాజన్ కు లక్ష్మీ నరసింహ, రంగరాజన్, మురళీధర్ ఇలా 3 కుమారులు అయితే ఉండడం జరిగింది. ఈయన అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఇతన్ని పొగుడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక హుండీ లేదు అనే దానికి దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది. దీనికి గల కారణం ఆయన చేసిన కృషి. ఆలయానికి ఎలాంటి ఆటంకులు, స్వామివారి పూజలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా, ప్రజల నుంచి ఎలాంటి ధనాన్ని ఆశించకుండా ఉన్నంతలోనే గుడిని చేసుకుందాం, బాగు చేసుకుందాం, డెవలప్ చేసుకుందాం, పూజలు నిర్వహించుకుందాం, ఇలాంటి గుండీలు పెట్టి ఆదాయాలు తీసుకుంటూ రాజకీయాన్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయకుండా, ఎటువంటి రాజకీయ వ్యక్తుల్ని ఇన్వాల్వ్మెంట్ లేకుండా, హుండీ డబ్బుల్ని అవకతవకలు చేయకుండా ఉండాలంటే అసలు హుండీనే ఉండకూడదు. ఆదాయాన్ని ఈ టెంపుల్ ద్వారా మనం చూపించవద్దు. ఓన్లీ దైవభక్తి ఉండాలి, భక్తులు వచ్చి దర్శించుకోవాలనే నేపథ్యంతో ఆయన చేసిన పోరాటం ఎంతో మందిని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంది. ఆయన లేరు అన్న వార్త అందరు అర్చకుల్లో కొంచెం బాధనైతే మిగిల్చి వెళ్ళింది కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు మృతి చెందారు. అనారోగ్య సమస్యలతోనే కన్నుమూసినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం జగన్ వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. తను గతంలో ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే దాంతోపాటు రిజిస్ట్రార్గా ఇటు సౌందర్యరాజన్ సేవలను అందించారు. 1998లో ఇటు చిలుకూరు గుడిలో హుండీని తీసేసి హుండీ లేకుండా అప్పటి నుంచి ఆలయాన్ని నడిపిస్తున్నారు. మొత్తానికైతే ఆలయానికి సంబంధించిన అభివృద్ధిని కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. సో ఆయన కుమారుడు రంగరాజన్ మనందరికీ తెలుసు. సో మొత్తం మీద ఇటు ఎక్కడ ఆలయాలకి హిందూ ఆలయాలకు కావచ్చు, ఎక్కడైనా ఎలాంటి తప్పిదాలు జరిగినా, పొరపాట్లు జరిగినా వాటన్నిటి కోసం ఆయన కృషి చేశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా చిలుకూరు బాలాజీ టెంపుల్ని విజిట్ చేశారా? అక్కడ హుండీ లేకపోవడం ఆ విశేషాన్ని మీరు గమనించారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.